హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా మహిళలకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన 18,000 రూపాయలు విడుదల చేస్తారా? ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటి? దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం. సో ముఖ్యంగా మహిళలకు ఒకేసారి 18,000 రూపాయలు లేదా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ పథకం విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన వైఎస్ఆర్ చేత పథకానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి అని పేరు మార్చి అందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కులం మతం తేడా లేకుండా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు ఈ ఆర్థిక సహాయం అందించబోతున్నారు. సో ఈ పథకం దసరా కానుకగా ఈ సెప్టెంబర్ 30వ తేదీ వచ్చేలోపు ప్రకటించే అవకాశం ఉంది, లేదా దీపావళి సమయానికి అక్టోబర్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కానీ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకే వర్తిస్తుంది. అర్హతలు చూసుకుంటే కనుక వివాహం అయ్యి ఉండాలి, కనీసం 19 సంవత్సరాల వయసు ఉండాలి, స్మార్ట్ రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డ్ మరియు బ్యాంక్ అకౌంట్ NPCI లింక్ అయి ఉండాలి. అయితే ఒకవేళ ఉద్యోగం చేస్తున్న వారు నెలకు కనీసం 10,000కు పైగా సంపాదిస్తున్న వారు లేదా నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 తీసుకుంటున్న వారు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే మీ పేరుపై GST రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అర్హత రాదు. ఇక ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న మహిళలకు మాత్రం ఈ పథకం ద్వారా సహాయం అందుతుంది. సో ఒకసారి 18,000 రూపాయలు తీసుకుంటే కూడా కనీసం మనకు 36,000 రూపాయల వరకు సహాయం పొందే అవకాశం ఉంటుంది. సో కాబట్టి అర్హత ఉన్నవారు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.